ఆదర్శకంగానే కాదు, ఒక నిర్వహణ దక్షుడికి సంకేతంగా నిలిచి తెలుగు ప్రజల యొక్క అభిమానం పొందటంతో పాటు వారు చేసినటువంటి వివిధ కార్యక్రమాలు గర్వకారణం. అంతకంటే ప్రత్యేకంగా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, సునామీలు వచ్చినప్పుడు కానీ, లేక ఇతర విపత్తులు వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో ఆయన సంస్థ ద్వారా పేదలకు ఇండ్ల నిర్మాణంతో పాటు వివిధ రేఖలు సహా సేవలు అందించినటువంటి మహనీయుడు. అందుకు ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తూ తెలుగు రాష్ట్రంలో ఆయన స్ఫూర్తి పొంది ఆ విధంగా ఓ నిర్వహణ దక్షుడిగా, ప్రజాసేవకుడిగా నిర్వహించేటువంటి ప్రతి దాంట్లో ఓ ప్రత్యేకత స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఒక మార్పు సంస్కరణకు ఆద్యుడిగా గమనించవలసి ఉంది. ఆ విధంగా వారి స్ఫూర్తిని పొంది మనం ముందుకు సాగుతాం. ఆయన నిర్వహించినటువంటి ఈ సేవలను చిరస్మరణీయంగా వెళ్తాం. అందుకు ఈ సంస్థలో పనిచేసేటువంటి వారందరూ కూడా మీరు వారి స్ఫూర్తిని పొంది ఆ వారసత్వాన్ని, ఆ ఆలోచన విధానాన్ని